హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎన్టీపీసీ గ్రూప్ డి 2024లో భాగంగా క్లాస్ 7 నుండి మనం సర్ట్స్ నుండి ట్రిక్స్ నేర్చుకోబోతా ఉన్నాం. టాప్ 10 మోడల్స్. ఆ మోడల్స్ నుండి ఖచ్చితంగా మీకు వస్తుంది. అండ్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఎన్టీపీసీ గ్రూప్ డి 2024 క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా రైల్వే క్లాసెస్ మోర్ దాన్ 150 వీడియోస్ ఉన్నాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మరి అందరికీ మరొక్కసారి చెప్పేది ఏంటి అంటే, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకునే ముందు అసలు ఈసారి ఏం చెప్తా ఉన్నాడు యూట్యూబ్లో క్లాసెస్, అవి తెలుగులో ఉన్నాయా ఇంగ్లీష్లో ఉన్నాయా అనేది ఒకసారి చూడండి. కోర్సు తీసుకున్నాక నేను ఇంగ్లీష్ మీడియం సార్, నాకు ఇంగ్లీష్లో కావాలంటే నేనేం చేయలేను. ఓకేనా? సో తీసుకునే ముందే కొద్దిగా మీ మనీ కదా, మనం కష్టపడింది ఏది రాదు కనుక ఆ మనీ నాకు వచ్చేటప్పటికి మీరు కొంచెం జాగ్రత్త వహించి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి, ప్రింట్ ఆప్షన్ ఉండదు, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు కనుక ఆ ఆప్షన్స్ నేనే కాదు, మెజారిటీ ఆఫ్ చాలామంది ఎవ్వరు ఇవ్వరు. ఓకేనా? సో ప్రింట్ ఆప్షన్ అనేది ఉండదు, డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉండదు. చూసి ప్రిపేర్ అవ్వడం లేదా చూసి రాసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది పాయింట్. సో నో పెయిన్ నో గెయిన్. దయచేసి నన్ను ఈ రెండు విషయాలలో ఇబ్బంది పెట్టకండి. ఏదో అన్న 50 రూపీస్కే ఇచ్చాడు, 200 రూపీస్కే ఇచ్చాడు కదా అని తీసుకొని మొదట ఆ తరువాత ఇంగ్లీష్ మీడియంలో లేదా నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని, నాకు డౌన్లోడ్ ఆప్షన్ కావాలి, ఇట్లాంటి మాటలు మాత్రం దయచేసి మాట్లాడకండి. అండ్ మెసేజ్ చేయకండి, నేను రిప్లై కూడా ఇవ్వకపోవచ్చు. అర్థం చేసుకోగలరు. ఓకేనా? సో ఎందుకంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఇక్కడ ముందే. రైట్, కమింగ్ టు ద క్లాస్, సర్ట్స్ ట్రిక్స్. మనం సర్ట్స్ నుండి ఈ 10 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. ఇవి చూడగానే మనకి కొద్ది మందికి ఐడియా ఉండకపోవచ్చు, బట్ వెరీ ఈజీ. మనం ఈజీ ట్రిక్స్ తోటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10 మోడల్స్, 1 మార్క్ మీ పాకెట్లో ఉన్నట్లే. అల్జిబ్రా నుండి మనం 25 మోడల్స్ నేర్చుకున్నాం కదా, దాంతో సైమల్టేనియస్లీ ఈ 10 మోడల్స్ నేర్చుకోండి. డోంట్ వర్రీ, ఎనీ షిఫ్ట్ పాకెట్లో 1 మార్క్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరొకసారి చెప్తా ఉన్నా, ఇండియన్ పాలిటీ అయిపోయింది. ఆఫర్ ఎప్పుడు తీసేది తెలియదు, కేవలం 50 రూపీస్కి అందించడం జరుగుతాం. స్టాటిక్ జీకే అయిపోయింది, 50 రూపీస్కి అందించడం జరుగుతుంది. సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయింది, 50 రూపీస్. కెమిస్ట్రీ 95% అయిపోయింది, 50 రూపీస్. అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, ఇది కంప్లీట్లీ పీడిఎఫ్ మాత్రమే ఉంటుంది, ఇది 50 రూపీస్. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ 250 రూపీస్. సో ఎవరైతే ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు దీనికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇండివిజువల్గా తీసుకుంటే మీకు ఎక్కువ డబ్బులు అవుతాయి డెఫినెట్లీ. సో ఓవరాల్గా ఇది తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇందులో పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. మిడేవల్ హిస్టరీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 10-20% ఉంది. అది అయిపోయిందంటే నేను టైపింగ్కి ఇస్తాను. అది అయిపోయాక మనం వేరే సెషన్కి వచ్చేద్దాం. ఓకేనా? సో పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, మీరు చాలా నీట్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, తొందరపాటు తీసుకోకండి, మెసేజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద క్లాస్, ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ 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 అని అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అని అడుగుతాడండి. సో ఓకేనా? సో మనకి క్వశ్చన్లో కనుక చూస్తే ఎక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ఎక్కడా లేదు, అప్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, క్వశ్చన్ చూడగానే క్వశ్చన్లో ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఉందా? లేదు. అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడా? ఎస్. మన ఆన్సర్ సింప్లీ ఎక్స్. ఇక్కడ ఏది ఉంటే అది ఆన్సర్ పెట్టేయండి, సరిపోతుంది. ఓకేనా? సో క్వశ్చన్ మనకి ఇవ్వగానే ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడా? నో. అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడా? ఎస్. మన యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ న్యూమరిక్, ఇక్కడ ఎక్స్ ఉంది కనుక మన యొక్క ఆన్సర్ సింప్లీ ఎక్స్ మాత్రం పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ దానికే మనం ఈ విధంగా న్యూమరిక్ ఇచ్చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 43 స్క్వేర్ రూట్ ఆఫ్ అని అప్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ మన కండిషన్ ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్ ఉందా? నో. ఇన్ఫినిటీ ఉందా? ఎస్. దెన్ మన ఆన్సర్ ఏమవుతుంది?
43, సింప్లీ 43, అంతే అండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అని ఒక 5x'లు అయితే ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ప్లస్ ఆర్ మైనస్ ఉందా? నో. ఇన్ఫినిటీ ఉందా? నో. దెన్ మన యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది కనుక చూస్తే ఎక్స్ రాయాలి. 2 to the power of n minus 1 2 to the power of n. x power 2 to the power of n minus 1. ఇది వేరండి. ఇది కాదు. 2 to the power of n minus 1 కాదు. 2 to the power of n minus 1 అంటే 2 to the power of n చేసి అందులో నుండి -1 తీసేయాలి. ఓకేనా? సో ఇది ఆన్సర్. సో ఇక్కడ దీనికి ఏమవుతుంది కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఎక్స్ అండి. సో ఎక్స్ 2 to the power of n అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. 2 to the power of 5 minus 1 by 2 to the power of 5. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. పవర్లో ఉంటుంది ఇది. 2 to the power of 4 అంటే 5 అంటే ఎంత? 2 4 8 16 32 అవును. అంటే 32 - 1 31/32. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో సింప్లీ మనం ఫస్ట్ ఇది 2 to the power of n ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దీనికంటే ఒకటి తక్కువ పైన వేసుకుంటే అయిపోతుంది. ఏంటిది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 to the power of n minus 1 by 2 to the power of n. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సింప్లీ. సో ఇక్కడ మనకు టోటల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 31/32. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 31/32. దట్స్ ఇట్. ఓకే. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 76 అని ఇచ్చాడు. అప్ టు 76 ఇట్లా ఇచ్చాడు. ప్లస్ ఆర్ మైనస్ ఉందా? నో. ఇన్ఫినిటీ ఉందా? నో. దెన్ మన ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ 2 to the power of n minus 1. మళ్ళీ చెప్తా ఉన్నా, n ఇక్కడ -1 రావద్దా అండి. n -1 రాయొద్దు. 2 to the power of n అది కంప్లీట్లీ ఒక టర్మ్. అందులో నుండి వచ్చిన వాల్యూ నుండి -1 చేయాలి. ఓకే. సో ఎక్స్ అంటే ఏంటి? 76. 2 to the power of n అంటే ఎంత? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. సో ఆన్సర్ ఏమవుతుంది? 76 power 31/32. అవునా? దట్స్ ఇట్. నెక్స్ట్ మోడల్ ఈ విధంగా అడుగుతాడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. సో వెరీ ఈజీ. ప్లస్ ఆర్ మైనస్ ఉందా? ప్లస్ ఉంది. ఎస్. అప్ టు ఇన్ఫినిటీ ఉందా? ఎస్. దెన్ ఇక్కడ ఉన్న నెంబర్కి ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఓకేనా? దీన్ని ఏం చేయాలంటే ఎక్స్ని మనం కారణాంకాలుగా విభజించుకోవాలి. అంటే ఏ విధంగా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n × n+1గా రాసుకోవాలి. సపోజ్ n × n+1. అప్పుడు మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి n+1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. బిగ్గెస్ట్ నెంబర్ అనేది మన యొక్క ఆన్సర్ అది. కారణాంకాన్ని ఏ విధంగా రాసుకోవాలి? పక్కలా రాసుకోవాలి. 2 × 3, 3 × 4, 4 × 5, 5 × 6, 6 × 7, 7 × 8 ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పుడు? ప్లస్ ఉన్నప్పుడు, అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ ఆ కారణాంకం పక్కన వచ్చింది కనుక రానప్పుడు ఏం చేయాలంటే మనం చూద్దాం. సో 72ని ఏమని రాసుకోవచ్చు అండి? అఫ్ కోర్స్ 8 × 9. 72ని ఏ విధంగా రాసుకోవచ్చు? 8 × 9. సో ఇందులో ప్లస్ అనే సింబల్ ఇచ్చాడు కనుక బిగ్గెస్ట్ వాల్యూ మన యొక్క ఆన్సర్ కదా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 72ని ఏ విధంగా రాసుకోవచ్చు? 8 × 9. 8 9s are 72. 9 72. సో 9 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు? ప్లస్ అనే సింబల్ ఉన్నప్పుడు, అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు.
సార్ అన్నిటికీ కారణాంకాలు ఇలానే వస్తాయా సార్? 63 9 × 7 మరి పక్కన లేవు. అప్పుడు ఏం చేయాలి చెప్తాను అది కూడా. సో ఇక్కడ చూడండి మైనస్ అనే సింబల్ ఇచ్చాడు, అప్ టు ఇన్ఫినిటీ అనే సింబల్ ఇచ్చాడు. మరి దీన్ని ఏ విధంగా రాసుకోవాలి? ఫస్ట్ మన యొక్క చాయిస్ ఏ విధంగా ఉండాలి కనుక చూస్తే, చాయిస్ ఏ విధంగా ఉండాలి కనుక మనం చూస్తే x ఈజ్ ఈక్వల్ టు n × n+1 ఫామ్లో రాసుకునే విధంగా ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ ఉన్నప్పుడు. ఒకవేళ కారణాంకాలు n × n+1 విధంగా రాసుకునే విధంగా ఉన్నట్లయితే ప్లస్ సింబల్ మన క్వశ్చన్లో ఇచ్చినప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ మన యొక్క ఆన్సర్ అవుతుంది, మైనస్ సింబల్ ఇచ్చినప్పుడు మన యొక్క ఆన్సర్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? n అవుతుంది, ఎందుకంటే మైనస్ సింబల్ ఉంది కనుక. సో ఆబ్వియస్లీ 72ని మనం కారణాంకాలు ఏ విధంగా రాసుకోవచ్చు? 8 × 9. సో ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కనుక మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 8 అవుతుంది. సో మన ఫస్ట్ ప్రియారిటీ ఏముండాలి? n × n+1 మెథడ్లో రాసుకునే విధంగా ఉంటే మనకి మంచిది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ √3 + 3 + 3 అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, వెరీ నైస్. అప్ టు ఇన్ఫినిటీ ఉంది, వెరీ నైస్. మరి ఇక్కడ ఏ విధంగా రాసుకోవాలి? జనరల్లీ మనకి ఐడియా ఉంది. ఇప్పుడు ఇదే కదా, యా అవునా? సారీ, ఇంతసేపు ఎక్స్ని n × n+1 మెథడ్లో రాసుకున్నాము. మరే అన్ని వేళలా n × n+1 రాయలేం. 3ని ఏమన్నా రాయొచ్చు, అట్లా 1 × 3 రాయొచ్చు, అంతేగాని 2 × 3 రాసుకోలేం కదా, పక్కన రాయలేం. సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక ఫార్ములా, √4x + 1 + 1/2. √4x + 1 + 1/2. ఓకేనా? సో ఎక్స్ అనేది ఏంటి అంటే ఇది, దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఇది. ఓకేనా? సో ఇక్కడ మనం ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. 4x అంటే 3 + 1, ఈ +1 బయట అండి, /2. సో ఏమవుతుంది? 4 × 3 = 12 + 1 13, √13 + 1/2. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. √4x + 1 + 1, ఆ +1 అనేది బయట, డివైడెడ్ బై 2. సో మనం కన్ఫ్యూజన్లో కనుక ఈ విధంగా రాస్తే పెంట అయిపోతుంది ఆన్సర్. లేదా 4x + 1 అన్నాడు కదా అని ఈ +1 కూడా ఇందులోనే అయితే పెంట అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి √4x + 1 + 1/2. ఇది మన యొక్క ఆన్సర్. ఎప్పుడు రూట్స్ అనేది పక్కన రానప్పుడు, అది ప్లస్ ఇచ్చినప్పుడు అది, మరి మైనస్ ఇచ్చినప్పుడు ఏం చేద్దాం? x అప్ టు ఇన్ఫినిటీ, దీనికి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సేమ్ 4x + 1 - 1/2 అండి. దీనికి ఆన్సర్ ఏంటిది? ఇది. సో వెరీ సింపుల్. ఇక్కడ x అంటే ఏంటిది? 5 అవుతుంది. దెన్ 4 × 5 20 + 1 √21 - 1/2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం మోడల్స్ పర్ఫెక్ట్గా కానీ నేర్చుకున్నట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, ఇందులో నుండి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఐ థింక్ క్లాస్ 6 అనుకుంటా, క్లాస్ 6 and 7 చూడండి. ఈ 2 క్లాసెస్ కంబైన్డ్గా చదువుకున్న తర్వాత మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, డెఫినెట్లీ ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మన యొక్క యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఏం అవసరమో అదే ఉంటుంది. బిఫోర్ దట్ 1కి 4 సార్లు 4 రోజులు చూడండి యూట్యూబ్లో, మీకు అర్థమవుతుంది. సో మరి ఎంతసేపు అన్ని మైనస్లే ఇచ్చారు, అన్ని ప్లస్లే ఇచ్చారు సార్, మరి ఇప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు ఇస్తాను, అప్పుడు ఏ విధంగా చేద్దాం కనుక చూస్తే ఈ విధంగా ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏమి ఇచ్చాడండి? x + x మైనస్ అప్ టు ఇన్ఫినిటీ, అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇచ్చాడు. దీని అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 4x - 3 - 1/2.
స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3 అనేది -3 అలానే ఉంటుంది. ఇక్కడ మైనస్ ఎందుకు రాసుకున్నాం అంటే ఇక్కడ ఏది ఉంటే అది, ఇక్కడ ఫస్ట్ ఏది ఉంటే అది ఫస్ట్ సింబల్ ఓకేనా. సో వెరీ సింపుల్గా మనం ఇక్కడ x = 11 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 4 × 11 44 - 3 -1/2. సో 41 ఇదేగా స్క్వేర్ రూట్ ఆఫ్ 41 - 1/2. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటిది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4x - 3 - 1 డివైడెడ్ బై 2 ఓకేనా. సో ఆ రూట్ ఎక్కడి వరకు ఉంది, ఆ డివైడెడ్ బై ఎక్కడి వరకు ఉంది అనేది గమనించాలి. ఇక్కడ ముందుగా ప్లస్ ఇచ్చాడండి, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. సో x + x - x సో అప్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు, 4x - 3 అనేది ఓకే. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంది కనుక +1 డివైడెడ్ బై 2. x = 7. 4 7s are 28 + 3 -3. 28 - 3 అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 + 1/2 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 + 1 6 6/2 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఓకేనా. సో ఈ విధంగా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఇక కొన్నిసార్లు ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెరీ ఈజీ అండి. ఎప్పుడు కూడా మనకి స్క్రీన్లో చూస్తే రైట్ టు లెఫ్ట్ రావాలి. ఈ విధంగా వస్తూ ఉంటే మనకి ఈజీ అయిపోతూ ఉంటుంది. సో సింప్లీ ఫస్ట్ ఇక్కడ నుండి కనుక ఇది 13 ఈ విధంగానే రాసుకోండి, ప్రతిసారి మొత్తం అవసరం లేదు. 13 + 12 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మీన్స్ 5 -69. 69 - 5 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 8. సో 136 + 8 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ నథింగ్ బట్ 12. సో మన ఆన్సర్ ఏంటిది 12. అంటే మన యొక్క ప్యాటర్న్ ఏ విధంగా రావాలి, రైట్ టు లెఫ్ట్ రావాలి. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒకటే ఈజీగా చేసేదాన్ని కూడా కాంప్లికేటెడ్గా ఆలోచించకండి. మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ మంచి లెక్చర్స్ కానీ దీన్ని ఏదో ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేస్తే ఏదో పాపమైనట్టు చెప్తా ఉంటారు. ఇట్లా ఏదో చూడంగానే ఆన్సర్ పెట్టాలి అనే ఆలోచనతో చెప్తా ఉంటారు. బట్ అదంతా అవసరం లేదు. ఈజీగా చేసేదాన్ని ఈజీ వేలోనే చేద్దాం, దాన్ని కూడా కాంప్లికేటెడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం రైట్ టు లెఫ్ట్ 1 by 1 చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఒక 10-20 సెకండ్స్లో అయిపోతుంది. ఓకే. సో దానికి మనం ఏదో ఎలిమినేషన్ మెథడ్ అని ఇన్స్టిట్యూషన్లో ఏం చెప్పినా కానీ అవే మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నేను చెప్పినా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తూ ఉంది, మన బ్రెయిన్ ఏ విధంగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా, స్క్వేర్ రూట్ ఆఫ్ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 81. సో ఇక్కడ కూడా ప్యాటర్న్ రైట్ టు లెఫ్ట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 9. సో 9 × 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అవుతుంది. ఈ 81 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ నథింగ్ బట్ 9. దెన్ 16 × 9. సో 16 × 9 9 బదులు 90 9 6 54 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ నథింగ్ బట్ 12 అవర్ ఆన్సర్. అంతేనా? 4 14 140. ఓకే. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీ అయిపోతుందండి. మనం ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. మరొకసారి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్ ఎప్పుడు తీసేది లేదండి. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఇప్పుడు మిడాబుల్ హిస్టరీ అయిపోయిందంటే ఖచ్చితంగా కాస్ట్ పెంచడం జరుగుతుంది కనుక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్టీపీసీ గ్రూప్ డికి ఇంకా చాలా టైం ఉంది. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి. స్లోగా ఈరోజే కొని రేపటి వరకు సిలబస్ కంప్లీట్ చేసి చదువుదామనే ఆలోచన వదిలేసేయండి. ఓకే. సో మీరు మెసేజ్ చేసినప్పుడల్లా చాలామంది ఈ పర్సన్కి క్యాపబిలిటీ ఉందా లేదా అనేది కూడా నేను కొద్దిగా ఐడెంటిఫై చేయగలను. ఓకే. సో అర్థం అవుతూ ఉంటుంది అసలు ఆ పర్సన్ అడిగే డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, ఆయన ఎలాంటిది అనేది క్యాచ్ చేయగలను. సో బిఫోర్ దట్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.